ప్రపంచంలో అందరూ బాగున్నారు, నేను తప్ప అని అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసం. ఒకరోజు ఒక మహర్షి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు. అయితే అతనికి ఒక కాకి ఏడుస్తూ కనపడింది. ఆ కాకి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ కాకి, ప్రపంచంలో అన్ని పక్షులు బాగున్నాయి, నేను తప్ప నేను ఇలా నల్లగా ఉండడం వల్లే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి బాధపడింది. నన్ను ఒక హంసలా మార్చు అని అడిగింది. దానికి మహర్షి, సరే ఖచ్చితంగా మారుస్తాను, కానీ దానికి ముందు నువ్వు ఒక హంస దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా అని అడుగు అని అన్నాడు. అప్పుడు ఆ కాకి ఒక హంస దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా అని అడిగింది. దానికి ఆ హంస, ప్రపంచంలో ఎన్నో వర్ణాలు ఎన్నో రంగులు ఉన్నాయి, నాకే ఏమి లేవు, నాకు తెలిసి ఈ ప్రపంచంలో చిలుకే సంతోషంగా ఉంటుంది, దానికి ఎన్నో రంగులు ఎన్నో వర్ణాలు ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు ఆ కాకి చిలక దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావు అని అడుగు. నాకు ఎన్నో రంగులు ఎన్నో వర్ణాలు ఉన్నా కూడా ఎప్పుడు ఈ పంజరంలోనే ఉండాలి, నేను స్వేచ్ఛగా తిరగడానికి ఉండదు, నాకు తెలిసి నెమలి ఈ ప్రపంచంలో సంతోషమైన పక్షి, దానికి నాకంటే ఎక్కువ రంగులు ఎక్కువ వర్ణాలు ఉన్నాయి. అప్పుడు ఆ కాకి నెమలి దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు ఆ నెమలి, నాకు ఎన్నో రంగులు ఎన్నో వర్ణాలు ఉండొచ్చు, కానీ ఏం ఉపయోగం, అవన్నీ ఉండడం వల్లే నేను ఈ జూలో ఉన్నాను, అదే నేను నీలా ఒక కాకినైతే స్వేచ్ఛగా తిరిగేదాన్ని అని అంటుంది. అప్పుడు ఆ కాకి వెంటనే మహర్షి దగ్గరికి వచ్చి, ఇన్ని రోజుల్లో నేను ఈ రోజే సంతోషంగా ఉన్నాను కాకిగా ఉన్నందుకు అని చెప్పుకుంటుంది. ఇలానే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం సంతోషపడాలి. వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకోవడం కాదు. మన దగ్గరే ఉంది, మనం ఏంటని ముందు తెలుసుకోండి.